ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారలైజ్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు వీళ్ళకి బెడ్ మీదనే పరిమితం ఇల్లు అనేది లేదు. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్‌లో న్యూవర్ మొడాలిటీస్ వచ్చాయి. లేటెస్ట్‌గా మనకు చాలా అడ్వాన్స్‌మెంట్స్ కూడా వచ్చాయి. సో అవి ఏంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్ అభిరామ్ గారు. ఆయనతో మాట్లాడదాం. సో, మనం చూస్తున్నాం ఇప్పుడు న్యూరాలింక్ చాలా ఫేమస్‌గా ఉంది. అలాగే ఇండియాలో ఇప్పుడు కొన్ని రీసెర్చ్ అవన్నీ జరుగుతున్నాయండి. స్ట్రోక్స్ కానీ, లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఆహ్, ఆహ్, బీసీఐ అంటాం. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే ఏంటంటే బ్రెయిన్‌లో ఒక చిన్న ఇంప్లాంటబుల్‌ది గానీ, లేకపోతే ఈజీ ద్వారా అది కంప్యూటర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దాని నుంచి ఏదన్నా ఎగ్జోస్కెలిటన్ కానీ, లేకపోతే ఫంక్షనల్ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ అంటాం. మజిల్స్‌ని స్టిమ్యులేట్ చేయటము, రిహాబిలిటేషన్ వీటిల్లో. సో, స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకి, లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజరీస్ వాళ్ళకి ఈ మొడాలిటీస్‌తో ఏమవుతుందంటే పవర్ స్లోగా రీగెయిన్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. 100% పవర్ కాకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు కొన్ని చేసుకునేలాగా రావటానికి ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇవి స్ట్రోక్ వాటిల్లో అట్లా అండి. ఈవెన్ చిన్న ఇంప్లాంటబుల్ బ్రెయిన్ చిప్ కనుక పెడితే వాళ్ళు చెప్పాలనుకుంది మాట పడిపోయినా దే కెన్ కమ్యూనికేట్ త్రూ ఎ వాయిస్ విచ్ కెన్ బి హర్డ్ త్రూ ఎ కంప్యూటర్. ఆర్ వాళ్ళు ఏదైనా రాద్దాము, చేతులు సరిగ్గా పనిచేయట్లేదు, బ్రిస్ట్ పడిపోయింది ఎలా అనుకుంటే, వాళ్ళు ఏదైనా రాద్దాము అనుకున్నది వాళ్ళు మైండ్‌లో అనుకున్నది స్క్రీన్ మీద వర్డ్ రావటము, ఓకే. ఇట్లాంటివన్నీ ఓకే. అడ్వాన్స్‌మెంట్స్ వస్తున్నాయి. ఓకే. సో మీ ఎక్స్‌పీరియన్స్‌లో మెన్ ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదంటే విమెన్‌కి ఎక్కువగా వచ్చి మెన్. డెఫినెట్‌గా మెన్. మెన్. యాహ్! బికాజ్ స్ట్రెస్ ఒకటి. ఉమెన్ కంటే మెన్ స్ట్రెస్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఓకే. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూజువల్లీ మెన్ హ్యాస్ ఎ లిటిల్ హైయర్ ప్రొపెన్సిటీ ఫర్ స్ట్రోక్స్ దాన్ ఉమెన్. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఇవి మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారు సార్? బ్రెయిన్ స్ట్రోక్‌కి మెయిన్ స్మోకింగ్ అండి. స్మోకింగ్, డయాబెటిస్ అండ్ హైపర్‌టెన్షన్ ఈ 3 చాలా ఎక్కువ. అండ్ రెగ్యులర్‌లీ ఈటింగ్ రెడ్ మీట్. ఓకే. సో, ఈ 4 మేజర్ కాజెస్ స్ట్రోక్ రావటానికి. యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవటం, ఒబెసిటీ ఉండటం బాగా, ఇవి కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్. ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. కార్డియాక్ ఇష్యూస్ కానీ, ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వీళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. బట్ మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ స్మోకింగ్, కంటిన్యూయస్ ఆల్కహాల్ డ్రింకింగ్, ఒబెసిటీ, రెగ్యులర్‌లీ ఈటింగ్ రెడ్ మీట్. ఓకే. సో ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, లేదంటే స్మోకింగ్ కానీ, రెడ్ మీట్ తినని వాళ్ళకి దట్ టూ విమెన్‌కి కూడా వస్తాయి గదా! సో వాళ్ళకి మేజర్ యాహ్! రీజన్స్ ఏముంటాయి? యాహ్! సో, ఇవన్నీ చేయని వాళ్ళకి ఉమెన్‌కి ఎందుకు వస్తాయంటే, ఉమెన్ యూజువల్లీ కొంతమంది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇప్పుడు చాలా కల్చర్ అయిపోయిందండి. అంటే ఎట్లా పడితే అట్లా తెలియకుండా సప్లిమెంట్స్ వేసేసుకోవటం. అంటే ఏదన్నా సప్లిమెంట్ ఉందని నాకు ఇది తక్కువ ఉందేమో అని చెప్పి వేసేసుకోవటం. వేసుకున్నారు. ఓకే. సో, సప్లిమెంటేషన్ వితౌట్ డాక్టర్స్ గైడెన్స్ ఈస్ వెరీ డేంజరస్. ఎస్పెషల్లీ ఉమెన్‌కి ఇడియోపాథిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్‌టెన్షన్ అంటాం అనమాట. కంటి నరాల మీద వాపు రావటం, బ్రెయిన్‌లో ప్రెషర్ పెరగటం ఇవన్నీ అవుతాయి. అండ్ కొంతమంది ఉమెన్ ఏంటంటే హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్స్ ఉంటాయి. ఎయిదర్ బికాస్ ఆఫ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు అండ్ చాలా డెఫిషియన్సీస్ ఉంటాయన్నమాట. వీటిలో కూడా స్ట్రోక్స్ రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో విమెన్‌కి ఎవరైనా ఆల్రెడీ పారలైజ్ అయిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారలైజ్ అయిన వాళ్ళు మెల్లమెల్లగా రికవర్ అవుతూ ఉంటారు. బట్ అగైన్ వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వాట్ ఆర్ ద థింగ్స్ టు డు? సో, వచ్చింటానికి కాజ్ ఏంటి అనేది చూడాలండి. స్ట్రోక్ రావటానికి హార్ట్ నుంచి బ్రెయిన్ వరకు బ్లడ్ వెసల్‌ని ట్రాక్ చేయాలన్నమాట. కార్డియాక్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా ఫస్ట్ హుహు. అది ట్రీట్ చేయాలి. సో, కార్డియాక్‌ది అయిపోయాక అక్కడి నుంచి వెళ్తున్న బ్లడ్ వెసల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఏమన్నా అబ్‌స్ట్రక్షన్ ఉందా? దాన్ని తీయాలా? అదే చూడాలి. ఆర్టరీ స్టంటింగ్, ఎండాట్రెక్టమీ అంటాం. లేదా పైకొచ్చినప్పుడు పిల్లల్లో కొంతమంది మోయా డిసీజ్ అంటాం. అంటే బ్లడ్ వెసల్స్ కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. దాన్ని హ్మ్. ఆగ్మెంట్ చేయాలి. బయట నుంచి ఫేస్‌కెళ్ళే బ్లడ్ వెసల్‌ని తీసుకొచ్చి బ్రెయిన్‌లోకి కుట్టాలి. లేదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సేమ్ ఇదే చేయాలన్నమాట. సో, అలా చేస్తే మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయి. ఓకే. కొన్నిటివి జస్ట్ బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటే స్ట్రోక్స్ రాకుండా గూడా ఉంటాయన్నమాట. సో, కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయటం ఇంపార్టెంట్. ఓకే. సో యూజువల్లీ ఆ సింప్టమ్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తారా కొంతమంది? ఎందుకంటే ముందే కొన్ని కొన్ని సింప్టమ్స్ బాడీలో ఏది కైండ్ ఆఫ్ చేంజెస్ వచ్చినప్పుడు తెలిసిపోతుంది.
బట్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇది బ్రెయిన్ స్ట్రోక్ రిలేటెడ్ ఆర్ పారాలిసిస్ రిలేటెడ్ అని చెప్పేసి? స్ట్రోక్ చాలా మంచి వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, అంటే ఇమ్మీడియట్గా చూపిస్తుంది అనమాట. 2 టైప్స్ ఉంటాయి, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటాము, లేకపోతే ఫుల్ బ్లోన్ స్ట్రోక్స్ అంటాము. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటే కొంచెం చెయ్యి కానీ కాలు కానీ లైట్గా వీక్ అయిపోవటం, లైట్గా మెమరీ లాస్ రావటం, స్పీచ్ సడన్గా స్లరింగ్ అవ్వటం, ఇట్లాంటివి మూతి ఒక పక్కకి వెళ్ళటం, ఇట్లాంటివి మళ్ళీ అవి రికవర్ అయిపోతాయి అనమాట వితిన్ 2-3 అవర్స్, లేకపోతే వితిన్ 24 అవర్స్. ఇలా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్ కంటే విండో పీరియడ్ అని ఉంటుంది, లెస్ దాన్ 6 అవర్స్. సో ఈ విండో పీరియడ్లో కనుక నియర్ బై హాస్పిటల్కి వెళ్తే, ఒకవేళ లార్జ్ వెజల్ కనుక ఉంటే థ్రాంబెక్టమీ అని ఉంటాం, అంటే జస్ట్ రక్తనాళంలోంచి వెళ్ళి అది స్ట్రోక్ కాజ్ చేసే థ్రాంబస్ని తీసేయచ్చు. ఓకే. అట్లాంటివన్నీ చేయొచ్చు అనమాట. లేదా పెద్ద బ్లడ్ క్లాట్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక చిన్న కీ హోల్ వేసి ఎండోస్కోప్ ద్వారా తీసేయచ్చు, ఇట్లాంటివి చేయొచ్చు. ఓకే. సో మీరు ఇందాక మెన్షన్ చేశారు సప్లిమెంట్స్, కొంతమంది ఏది కావాలా ఏది అవసరం లేదో తెలియకుండా ఏదైనా సప్లిమెంట్స్ దొరికినప్పుడు తీసేసుకుంటూ ఉంటారని చెప్పేసి. బట్ వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్, అంటే ఏ సప్లిమెంట్స్ ఎక్కువగా మీరు రెఫర్ చేస్తారు, మెన్కి కానీ విమెన్కి కానీ? మన ఇండియన్ సెట్టింగ్లో ప్రాపర్ ఫుడ్ కనుక తీసుకుంటే ఏ సప్లిమెంట్స్ అవసరం లేదండి. ఒకవేళ స్లీప్లెస్నెస్ అంటే ఎక్కువసేపు సిస్టమ్స్ ముందర అట్లా కూర్చున్నప్పుడు, హెడేక్స్ వస్తున్నప్పుడు యూజువల్లీ సజెస్ట్ వైటమిన్ కూర్చున్నప్పుడు వాళ్ళకి వైటమిన్ డి అవి చెప్తాం, సన్లైట్ ఎక్స్పోజర్ లేనప్పుడు. ఓకే. వెరాజ్ స్లీప్ కొంచెం తగ్గుతుంది, అంత క్వాలిటీ స్లీప్స్ లేవంటే వి సజెస్ట్ మెగ్నీషియం అనమాట. అదర్ దాన్ దిస్ న్యూరో కోసం స్పెసిఫిక్గా సప్లిమెంట్స్ ఏమీ చెప్పం. ఓకే. సో మెగ్నీషియం ల్యాకింగ్ ఉంటే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా? ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే. హెడేక్స్ రావటం, ఓకే. మజిల్ క్రాంప్స్ ఇవన్నీ. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.